హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో దానికోసం డెకరేషన్స్ బెలూన్ ఎందుకు ఊపేసి సో అలా డెకరేషన్ అయితే చేశాను. సో మా పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ 10 yearsకు ఇది సెకండ్ టైం అనమాట బర్త్డే జరుపుకోవడం. ఎందుకంటే సో తను సోల్జర్ కాబట్టి మ్యాక్సిమం మాకు ఎలాంటి ఫంక్షన్స్కో ఎలాంటి బర్త్డేస్కి అయితే అస్సలు ఉండడు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట కలిసి వచ్చింది అలా. సో ఫస్ట్ టైం ఉన్నాడు కాబట్టి అట్లా అంటే సెకండ్ టైం అనమాట ఇది ఆఫ్టర్ 10 years. సో అలా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా. మా హస్బెండ్కి అయితే తెలియదు, పిల్లలు కూడా తెలియదు. నేనైతే ఆ బెలూన్స్ అలా ఊపేసి 11:30 తర్వాత నైట్ 11:30 తర్వాత అయితే సో అన్నీ డెకరేషన్ చేసి పళ్ళకైతే కేక్ అయితే కోషన్ చేశాను. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫస్ట్ టైం మనకు సర్ప్రైజ్లు ఇవ్వడమే తప్ప సోల్జర్ అనే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇట్లాంటి హ్యాపీనెస్లు ఎక్కువ చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బార్డర్లో ఉంటారు. సో అట్లా అనమాట. తన కోసం అయితే నేను తన చిన్నప్పటి ఫోటో ఒక్కటే ఉంది, అది కూడా ఓల్డ్ ఫోటో అనమాట. సో దాన్ని నేను కొంచెం క్రియేటివ్గా ఉండాలని సో ఫోటో అయితే గీపించేసాను అనమాట. యాక్చువల్గా ఆ ఫోటో ఎట్లుందో అట్లా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లా మెమరీ ఇవ్వడం అనేది. సో మా హస్బెండ్ కూడా బాగా సర్ప్రైజ్ అయ్యాడు. అంటే తన చిన్నప్పటి ఫొటోస్ లేవు కదా ఎక్కువగా, అందుకోసమని పిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అయ్యారనమాట నాకు గిఫ్ట్ ఇవ్వడానికి. సో అలా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. తన చిన్నప్పటి ఫోటో అయితే గీపించేసేసాం అనమాట. సో ఫోటో అయితే చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా ఎట్లున్నాడు అట్లే. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకు ఫోటో చూసిన తర్వాత. చాలా బాగా వచ్చేసింది యాక్చువల్ ఫోటో ఎట్లుంటే అట్లా. సో ఇలా ఇంత అందమైన ఫోటో గీసింది ఎవరంటే చెన్నకేశవ రెడ్డి. సో ఇతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట, చెన్నా క్రియేటివ్స్ అని. సో ఇదనమాట ఒరిజినల్ ఫోటోను. ఇది సో ఇలా అయితే గీశాడు. సో మీకు కూడా ఇలాంటి ఫొటోస్ మీరు వేయించుకోవాలన్నా ఎవరికైనా వేయించి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నట్లయితే సో ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, చెన్నా క్రియేటివ్స్ అని. మా కజినే చెన్నా క్రియేటివ్స్. సో అతని వీడియోస్ ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీకు వీడియో నచ్చితే ఒకసారి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఇలాంటి ఫొటోస్ కనుక కావాలి, వేయించుకోవాలి, ఎవరికైనా ఇవ్వాలి లేదా మీరే వేయించుకోవాలనుకున్నట్లయితే సో చెన్నా క్రియేటివ్స్ అని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సో అతని ఛానల్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మా తమ్ముడే అనమాట ఇతను, చెన్నా ఆర్ట్స్. సో అబ్బాయి అయితే చాలా అంటే చాలా బాగా గీస్తాడు. కాబట్టి ఒకసారి అతని ఛానల్ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వాలంటే సో ఇన్స్టాగ్రామ్లో చెన్నా క్రియేటివ్స్ అని ఉంది. సో దాన్ని ఫాలో అయ్యి DM చేయండి. థ్యాంక్ యూ.